friends, how are you? I hope doing well. Today I am going to discuss about the does usage గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ డస్ ని ఎప్పుడు ఎక్కడ ఎలా యూస్ చేస్తారో ఈ రోజు మనం క్లాస్ లో తెలుసుకుందాం. డస్ కి లిటరల్ మీనింగ్ ఏంటి అంటే చేస్తాడు, చేస్తది అన్నమాట. ఏదైనా ఒక పని కానీ ఏదైనా కానీ చేస్తాడు, ఆమె అది చేస్తుంది, అతడు అది చేస్తాడు అని చెప్పడానికి మనము డస్ యూసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ డస్ తెలుగు మీనింగ్ వచ్చి ఈ డస్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో మనము హ్యాబిచువల్ యాక్షన్స్ అనమాట. ఈ డస్ అనేది హెల్పింగ్ వర్బ్గా మనకి యూజ్ అవుతుంది సెంటెన్స్ ఫార్మేషన్ చేయడానికి. మనకి స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, ఆబ్జెక్ట్ అనమాట. మనకు 7 ప్రొనౌన్స్ ఉన్నాయి కదండి ఫ్రెండ్స్. ఈ 7 ప్రొనౌన్స్లో ఐ, ఉయ్, దే, ఈ, షీ ఇట్లలో ఈ 7 ప్రొనౌన్స్లో 3 వచ్చేసి మనం డస్కి యూజ్ చేస్తాం. అవి ఏంటంటే హీ, షీ, ఇట్. రెస్ట్ ఆఫ్ 4 వచ్చేసి ఐ, ఉయ్, దే, యూ. ఈ 4 ఇంటికి వచ్చేసి డూని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ డస్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే చెప్పాం కదా, ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా చేసే పనులకు లేదా కొద్దిసేపటి తర్వాత చేయడం అనమాట. అంటే 5 నిమిషాల తర్వాత చేయడం, 10 మినిట్స్ తర్వాత, ప్రజెంట్ కాకుండా కొద్దిసేపు తర్వాత చేసే పనులకు కూడా మనము డస్ను వాడతాం అనమాట. అది ఎలాగో ఈరోజు మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ డస్కి ఏమని చెప్పాను, డస్ యొక్క ప్రొనౌన్స్ చెప్పాను కదా. 7 ప్రొనౌన్స్లో 3 వచ్చేసి డస్కి యూజ్ చేస్తాం. రెస్ట్ 4 ప్రొనౌన్స్ వచ్చేసి ఈ 7 ప్రొనౌన్స్ని మనము సబ్జెక్ట్స్ అని కూడా అంటాం అనమాట. ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి హీ, షీ, ఇట్. వీటిలో ఈ, షీ, ఇట్ ఇవి వచ్చేసి ప్రొనౌన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను కొన్ని వర్బ్స్ గురించి మాట్లాడుకున్నాము. ఈ డస్కి మనం V2 ఆఫ్ వర్బ్ అనేది యూజ్ చేయాలన్నమాట. V2 వర్బ్ని యూజ్ చేసుకొని V2 ఫామ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. V1 వర్బ్స్కి మనం ఈన్ కానీ ఈఎస్ఎల్ కానీ యాడ్ చేస్తే మనకు V2 ఫామ్ ఆఫ్ ద వర్బ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. మనము ఈ హెల్పింగ్ వర్బ్ చెప్పాము కదా, ఈ డస్ ఫస్ట్ చెప్పాను కదా, వర్బ్ V1కి ఈన్ కానీ ఈఎస్ఎల్ కానీ యాడ్ చేసామనుకో మనకు V2 ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటాం అనమాట. ఈ డూ, డస్లు అనేవి రెండు కూడా హ్యాబిచువల్ యాక్షన్ అంటే ఏం చెప్పాను కదా, ప్రతిరోజు క్రమం తప్పకుండా మన హ్యాబిట్ అనమాట. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు మనం చేసే పనులను, మన అలవాట్లని మనం హ్యాబిచువల్ యాక్షన్ అని చెప్తామన్నమాట. ఇక్కడ చూడండి, నేను కొన్ని వర్బ్స్ V1 ఫామ్ అంటే ఏంటి, బేస్ ఫామ్. కొన్ని వర్బ్స్ రాసాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆస్క్, గో, ప్లే, కమ్ ఇవన్నీ కూడా V1 ఫామ్ ఆఫ్ వర్బ్. మనం ఇప్పుడు డస్ని యూజ్ చేసి కొన్ని ఫామ్ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు చూడు, డస్ ప్లస్ V1 ఫామ్ ఏముంది, ఆస్క్ ఉంది. ఈ డస్ ప్లస్ ఆస్క్ ఏమవుతుందంటే ఆస్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ గో అనేది V1 ఫామ్. డస్ ప్లస్ గో ఏమవుతుందంటే గోస్ అవుతుంది అనమాట. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు V2 ఫామ్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఈ హెల్పింగ్ వర్బ్ అండ్ V1 ఫామ్. హెల్పింగ్ వర్బ్ని V1 ఫామ్ని యాడ్ చేస్తే మనకు సెకండ్ ఫామ్ ఆఫ్ వర్బ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లే డస్ ప్లస్ ప్లే ఏమవుతుంది, ప్లేస్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ డస్ ఎక్కడికి వెళ్ళలేదు, దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట. ఈ రెండు కూడా యాడ్ అయ్యి ఇంక్లూడ్ అయిన తర్వాత మనకి ప్లేస్ అనే వర్బ్ V2 వర్బ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కమ్. డస్ ప్లస్ కమ్ ఏమవుతుంది, కమ్స్ అవుతుంది అనమాట. డస్ ప్లస్ కమ్ ఏమవుతుంది, కమ్స్. ఇది V2 ఫామ్, ఇది వచ్చేసి V1 ఫామ్, ఇది వచ్చేసి హ్యాబిచువల్ యాక్షన్ అని చెప్పిన హెల్పింగ్ వర్బ్ అనమాట. ఇది హెల్పింగ్ వర్బ్ డస్ ప్లస్ V1 = V2. ఇది మనం కొన్ని సెంటెన్స్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాక మీకు బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ షీ ఈట్స్ 10 plates ఇడ్లీస్ రెగ్యులర్లీ. ఫ్రెండ్స్, నేను నిన్న క్లాస్ 1లో నేను కొన్ని కీవర్డ్స్ గురించి చెప్పాను అనమాట. మీకు ఆ కీవర్డ్స్ ఏంటి అంటే డైలీ, రెగ్యులర్లీ, యూజువల్లీ, ఆఫ్టెన్లీ, సెల్డమ్, జనరల్లీ, యూజువల్లీ.
కొన్ని చెప్పాను కదా, ఈ కీవర్డ్స్ను ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే యూజ్ చేస్తాం అనమాట. డూ డస్లకు మాత్రమే ఈ కీవర్డ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ కీవర్డ్ని యూజ్ చేసుకొని మనం కొన్ని సెంటెన్స్ను ఫామ్ చేద్దాం. ఇక్కడ చూడండి, షీ ఈట్స్ 10 plates ఇడ్లీ రెగ్యులర్లీ. ఆమె రెగ్యులర్గా 10 plates ఇడ్లీ తింటుంది అనమాట. ఇక్కడ ఎక్కడ ఉంది V1 ఫామ్? ఇది వచ్చేసి V1 ప్లస్ ఇక్కడ డస్ కూడా యాడ్ అవుతుంది అనమాట. ఇది V2 ఫామ్ అనేది ఫామ్ అయింది. చూడండి, ఈట్స్ అంటే ఏంటి? ఈట్ ప్లస్ చూడండి ప్లీజ్, డస్ ప్లస్ ఏం చెప్పాను? ఈట్. ఏమవుతుంది? ఈట్స్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి V2 ఫామ్, ఇది వచ్చేసి V1 ఫామ్. మనము హెల్పింగ్ వర్బ్ డస్ని ప్లస్ V1 ఫామ్ ఈట్ని రెండింటిని కంబైన్ చేసినప్పుడు మనకి V2 ఫామ్ అనేది V2 వర్బ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను డస్ని యూజ్ చేయకోకుండా డైరెక్ట్గా V2 ఫామ్ని రాసాను అనమాట. షీ ఈట్స్ 10 plates ఇడ్లీ రెగ్యులర్లీ. రెగ్యులర్లీ అనేది కీవర్డ్ అనమాట. ప్రజెంట్ టెన్స్లో మనము ఈ కీవర్డ్స్ యూజ్ చేస్తే సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చాలా బాగుంటుంది, ఎదుటి వాళ్ళు కూడా చాలా బాగా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రాము గోస్ టు స్కూల్స్ ఎవ్రీడే. రాము ప్రతిరోజు స్కూల్కి వెళ్తాడు. ఇక్కడ ఎవ్రీడే, రెగ్యులర్లీ ఇవన్నీ కూడా కీవర్డ్స్ అనమాట. చూడు, రాము అనేది ఏంటి? థర్డ్ పర్సన్ సింగులర్ అనమాట. రాము అనేది థర్డ్ పర్సన్ సింగులర్. ఇక్కడ చూడండి, గోస్ యూజ్ చేశాను నేను. డస్ ప్లస్ గో ఏమైంది? గోస్ అయింది అనమాట. డస్ ప్లస్ గో ఏమైంది? గోస్ అయింది అనమాట. ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి V2 ఫామ్, సెకండ్ ఫామ్ వర్బ్ అనేది ఫామ్ అయిందనమాట. గో టు స్కూల్, అతడు రాము ప్రతిరోజు స్కూల్కి వెళ్తాడు. ఇట్ వర్క్స్ ప్రాపర్లీ డైలీ, ఇది ప్రతిరోజు బాగా వచ్చేస్తుంది అనమాట. వర్క్ అనేది V1, ఇప్పుడు వచ్చేసి ఈ రెండింటిని కలిపితే మనకు V2 ఫామ్ వర్బ్ అనేది ఫామ్ అయిందనమాట. V1 ప్లస్ డస్ ఏమవుతుంది? వర్క్ ప్లస్ డస్ ఏమైంది? వర్క్స్ అయిందనమాట. ఇట్ వర్క్స్ ప్రాపర్లీ డైలీ అనేది కీవర్డ్ అనమాట. డైలీ అనేది కీవర్డ్. ప్రెజెంట్ టెన్స్లో మనం ఈ కీవర్డ్స్ యూజ్ చేస్తామని చెప్పాను కదా. డైలీ అంటే ప్రతిరోజు, రెగ్యులర్లీ అంటే రెగ్యులర్గా, క్యాజువల్లీ అంటే మామూలుగా, ఆఫ్టర్లీ తర్వాత వెళ్ళడం అంటే అప్పుడప్పుడు, జనరల్ అంటే జనరల్గా మనము ప్రతిరోజు జనరల్గా మనం న్యూస్ పేపర్ చదవడం, ఇవన్నీ కూడా జనరల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం చేసే అలవాట్లు అనమాట. మన అలవాట్లను తెలియజేయడానికి మన అలవాట్లని ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడానికి మనకి హెల్పింగ్ వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసే సెంటెన్స్ని ఫామ్ చేస్తే ఎదుటి వాళ్ళకి కూడా చాలా బాగా అర్థమవుతుంది. ఈ 3 అర్థమైనాయి కదండి. ఈ 3 ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పాను. మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను అన్నీ కూడా V2 ఫామ్ని యూజ్ చేశాను అనమాట. అన్నీ V2 ఫామ్ని యూజ్ చేశాను. ఈ డస్ని ఇది వచ్చేసి పాజిటివ్ సెంటెన్స్ అంటాం అనమాట. ఇవన్నీ కూడా నేను ఈ 3 పాజిటివ్ సెంటెన్సే చెప్పాను. మనము ఓకే, ఈ డస్ని యూజ్ చేయకుండా జస్ట్ పాజిటివ్ సెంటెన్స్ అయితే చెప్పవచ్చు అనమాట. మనం నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలంటే ఏం చేయాలి? మనం డస్ని యూజ్ చేయకుండా నెగిటివ్ సెంటెన్స్ని ఫామ్ చేయలేము. అందుకోసమే మనము డస్ని యూజ్ చేయడం. వితౌట్ డస్ పాజిటివ్ సెంటెన్స్ను మాత్రమే చెప్పగలము. డస్ లేకుండా మనము నెగిటివ్ సెంటెన్స్ని ఫామ్ చేయలేము. అందుకోసం మనము డస్ని యూజ్ చేసి మనం ఇప్పుడు నెగిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. నేను ఒక సెంటెన్స్ని తీసుకొని దాన్ని పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి. ఇది అర్థమైతే మీరు ఎక్కడైనా మాట్లాడవచ్చు. డస్ యూజ్ చేసి మీరు ఎక్కడైనా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. ఎన్ని సెంటెన్స్ అయినా కూడా ఫామ్ చేయొచ్చు అనమాట. జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, షీ స్పీక్స్ ఇంగ్లీష్ వెరీ వెల్. ఆమె ఇంగ్లీషు చాలా బాగా మాట్లాడుతుంది. నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ నేను V2 ఫామ్ ఆఫ్ ద వర్బ్ని నేను V2 ఫామ్ని యూజ్ చేశాను అనమాట. అంటే వితౌట్ డస్
ఈ పాజిటివ్ సెంటెన్స్ అనమాట. దీన్ని ఏమంటాం మనం? పాజిటివ్ సెంటెన్స్ అంటాము. ఇంకోటి అఫర్మేటివ్ సెంటెన్స్ అని కూడా అంటాం అనమాట. పాజిటివ్ సెంటెన్స్ అన్న అఫర్మేటివ్ సెంటెన్స్ అన్న బోత్ ఆర్ సేమ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఇక్కడ చూడండి ఎస్ యాడ్ చేసాం. ఎస్ వచ్చేసి డస్ ప్లస్ స్పీక్ ఏమవుతుంది? స్పీక్స్ అయిందనమాట. ఓకే, వితౌట్ డస్ యూస్ చేసి పాజిటివ్ సెంటెన్స్ని నేను ఫామ్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి షీ డస్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్. ఆమె ఇంగ్లీషు చాలా బాగా మాట్లాడుతుంది. ఇది వచ్చేసి పాజిటివ్ సెంటెన్స్. షీ డస్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్. ఆమె ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతుంది. డస్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుందా? ఆమె ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుందా? ఇక్కడికి వచ్చేసరికి నేను V1 ఫామ్ యూజ్ చేశాను చూడండి. ఎందుకంటే నేనేం చేస్తున్నాను? ఇంటరాగేటివ్ సెంటెన్స్ని ఇది వచ్చేసి ఇంటరాగేటివ్ సెంటెన్స్. డస్ షీ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్. ఆమె ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుందా? నెక్స్ట్ వచ్చేసి షీ డజంట్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్. ఆమె ఇంగ్లీష్ బాగా మాట్లాడదు. ఇది వచ్చేసి నెగిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డజంట్ షీ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడదా? ఇక్కడ మనం క్వశ్చన్ చేస్తున్నాం. మాట్లాడదా అనేది క్వశ్చన్ మార్క్ చేస్తున్నాం అనమాట. మాట్లాడుతుందా? ఇక్కడ కూడా క్వశ్చన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి పాజిటివ్ దానికి క్వశ్చన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి నెగిటివ్గా క్వశ్చన్ మార్క్ చేస్తున్నాం అనమాట. నెగిటివ్గా అడుగుతున్నాం. డజంట్ షీ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్. ఆమె ఇంగ్లీష్ బాగా మాట్లాడదా? ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాము. ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మనం పాజిటివ్లో క్వశ్చన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి నెగిటివ్లో క్వశ్చన్ చేస్తున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఏమీ లేదు. ఈ 4 ఇంటికి స్మాల్ ట్రిక్ ఉంది. అదేంటంటే చూడండి, ఫస్ట్ చూడండి, షీ డస్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్ అన్నాం కదా. ఇక్కడ ఏముంది? ఇక్కడ హెల్పింగ్ వర్బ్. డస్ అనేది హెల్పింగ్ వర్బ్ని. ఈ హెల్పింగ్ వర్బ్ని స్టార్టింగ్లో పెట్టామనుకో మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కదండి ఫ్రెండ్స్. ఈ సబ్జెక్ట్ని హెల్పింగ్ వర్బ్ ప్లేస్లోనూ, హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ప్లేస్లోనూ ఇంటర్చేంజబుల్. ఈ రెండు ఇంటర్చేంజ్ చేసామనుకో మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈజీ, చాలా సింపుల్. చూడు, మనం నెగిటివ్గా చెప్పాలనుకో, నెగిటివ్ సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఏం చేయాలి? నాట్ని యాడ్ చేయాలి. సింపుల్గా డస్కి నాట్ని యాడ్ చేసామంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సింపుల్గా చూడు, ఈ పాజిటివ్ సెంటెన్స్ ఉంది కదండి ఫ్రెండ్స్. ఈ పాజిటివ్ సెంటెన్స్కి పక్కన డస్ని యాడ్ చేసామనుకో, పాజిటివ్ సెంటెన్స్కి పక్కన నాట్ని యాడ్ చేసామనుకో నెగిటివ్ సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ చెప్పాలంటే డస్ పెట్టండి, నెగిటివ్ చెప్పాలంటే డస్ని నాట్ యాడ్ చేసామనుకో మనకి పాజిటివ్ సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని చెప్పాను కదా. ఇంటరాగేటివ్ సెంటెన్స్ కూడా డస్కి మనం నాట్ని యాడ్ చేసామనుకో మనకు నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. చాలా సింపుల్, ఈజీగా గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీ. జస్ట్ అన్నింటికి నెగిటివ్కి నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్కి జస్ట్ నాట్ని యాడ్ చేయండి. దాన్ని ఏ ప్లేస్లో పెట్టాలనేది గుర్తుపెట్టుకోండి. ఈ 2 ట్రిక్స్ గుర్తుపెట్టుకుంటే మనము ఈ 4 సెంటెన్స్ని ఏ వర్బ్ని తీసుకుని మనము మెనీ సెంటెన్స్ని ఫామ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. He play. He does play chess. వచ్చేసి పాజిటివ్ సెంటెన్స్. Does he play cricket? Chess. వచ్చేసి ఇంటరాగేటివ్ సెంటెన్స్. he doesn't play chess. నెగిటివ్ సెంటెన్స్. doesn't he play chess. నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఫ్రెండ్స్, ఈజీగా అర్థం చేసుకోండి. ఓకే, పాజిటివ్ సెంటెన్స్ చూడండి. హీ డస్ ప్లే చెస్. అతడు క్రికెట్ ఆడుతాడు. పాజిటివ్ సెంటెన్స్. దీన్ని అఫర్మేటివ్ సెంటెన్స్ అని కూడా అంటాం అనమాట. హీ డస్ ప్లే క్రికెట్. ఇది వచ్చేసి చెప్పాను కదా, V1 ఫామ్కి
ప్లేన్ యాడ్ చేసామనుకో ప్లేస్ అవుతుంది అనమాట, అది కూడా పాజిటివ్ సెంటెన్స్. ఇక్కడ నేను డస్ని యూస్ చేసి విత్ డస్ని యూస్ చేసి పాజిటివ్ సెంటెన్స్ ఫామ్ చేశాను. అతడు క్రికెట్ ఆడతాడు. అతడు క్రికెట్ ఆడతాడా, మనం పాజిటివ్ క్వశ్చన్స్ని మనం పాజిటివ్ సెంటెన్స్ని క్వశ్చన్ చేసామనుకో, అతడు క్రికెట్ ఆడతాడా, అతడు క్రికెట్ ఆడతాడా అని చెప్పడానికి డస్ హీ ప్లే చెస్, సారీ నాకు ప్లే క్రికెట్ అని వస్తుంది, సారీ చెస్, ఇక్కడ నేను చెస్ రాశాను. డస్ హీ ప్లే చెస్, అతడు చెస్ ఆడతాడా, అతడు మనం పాజిటివ్ క్వశ్చన్ పాజిటివ్ సెంటెన్స్ని మనం క్వశ్చన్ చేస్తున్నాం అనమాట, ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాం. అతడు చెస్ ఆడతాడా, డస్ హీ ప్లే చెస్, నెక్స్ట్ హీ డజంట్ ప్లే చెస్, అతడు చెస్ ఆడడు. అతడు ఇది నెగిటివ్ సెంటెన్స్ అనమాట, అతడు చెస్ ఆడడు. డజంట్ హీ ప్లే చెస్, అతడు చెస్ ఆడరా, అతడు చెస్ ఆడడా, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంట్రగేటివ్ సెంటెన్స్ అనమాట. ఫ్రెండ్స్ ఇట్లా మనం ఏదైనా ఒక మీకు నచ్చింది తీసుకొని దానికి ఇట్లా సెంటెన్స్ని ఫామ్ చేయండి, పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్ని ఫామ్ చేస్తే కనుక మీరు ఇంగ్లీష్ని చాలా ఈజీగా మాట్లాడతారు. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేను మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ click the bell icon and get the more notification, and please press the thumbs up icon also. Okay, bye for now.